బీజేపీలో ఏం జరుగుతోందో చూద్దాం. వినాయక్ రిపోర్ట్ చేస్తారు. వినాయక్, ప్రస్తుతం బీజేపీలో ఎంపీ టికెట్ల లొల్లి ఢిల్లీకి చేరిందని చెప్పుకోవాలి. ఢిల్లీకి పంచాయతీ చేరింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లంతా కూడా ఢిల్లీలోనే అక్కడే మక్కం వేశారు. మరోవైపున ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరారో వారు కూడా టికెట్ల కోసం ఢిల్లీలోనే మక్కం వేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కానీ బీజేపీ నుంచి టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ తమ స్థాయిలో లాబింగ్ ప్రారంభించారనేది ఇక్కడ ఢిల్లీ వర్గాలు వినిపిస్తుంది. మరోవైపున సీనియర్లు సైతం అదే స్థాయిలో ఎవరి నుంచి పార్టీలో మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వారికే టికెట్లు ఇవ్వాలంటూ కూడా గట్టి పట్టుబడుతున్నారు. ఒకవైపున ఈ వ్యవహారం సాగుతుండగానే ఢిల్లీకి పురంధేశ్వరిని హఠాత్తుగా పిలిపించినట్టు తెలుస్తుంది. సీనియర్లు ఫిర్యాదు చేసిన మేరకే పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించారనేది తెలుస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్ళడం, అక్కడే బీజేపీ అధిష్టానంతో ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపున మొన్న కోర్ కమిటీ మీటింగ్లో కూడా ఆమె పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు పార్లమెంటరీ సమావేశం ఉంటుందని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ముగించుకుని మోదీ నిన్న రాత్రి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఉండబోతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎంపీ స్థానాలకు సంబంధించిన కూడా చర్చ ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈరోజు పార్లమెంట్ సమావేశం కుదరకపోతే రేపు జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తే కనుక సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా గట్టి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2.5 దశాబ్దాలుగా ఓడిపోయే సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీకి అంటగొడుతుంది. అసెంబ్లీ స్థానంలో, అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు సైతం ఏదైతే బీజేపీ కోరిందో ఆ స్థానాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారనేది కూడా ఇప్పటికీ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీని మీద ఫిర్యాదు కూడా లిఖితపూర్వకమే కాకుండా నేరుగా వీళ్ళ అధిష్టానాన్ని కూడా కలిసిన పరిస్థితి. ఒకవైపున ఇక్కడ మనం చూస్తే కనుక అరకు కానీ, అదేవిధంగా ఏదైతే బీజేపీ కోరిందో ఆ స్థానాలు ఇవ్వకుండా ఇక్కడ విశాఖపట్నం స్థానం బదులు అరకు ఇవ్వడం, అదేవిధంగా రాజమండ్రి స్థానం బదులు నరసాపురం కానీ ఏలూరు స్థానం వినిపించడం, అదేవిధంగా మరోవైపున రాజంపేట, హిందూపూర్, తిరుపతి ఈ స్థానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీకి టీడీపీ ఇస్తున్న లీకులు చాలా సీరియస్గా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సీనియర్లు అంతా కూడా చాలా గుర్రుగా ఉన్నారు. మరోవైపున సీఎం రమేష్ అనకాపల్లి స్థానం కోసం, అదేవిధంగా సుజనా చౌదరి ఏలూరు స్థానం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. మరోవైపున నరసాపురంలో రఘురామకృష్ణ పేరును తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కానీ రఘురామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దనేది ఇప్పటికే సీనియర్లు అధిష్టానానికి చెప్పడం జరిగింది. అక్కడ మొదటి నుంచి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో శ్రీనివాసవరం పేరు ప్రతిపాదించారు. మరోవైపున వైఎస్ఆర్సీపీ అక్కడ ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చిన ఉదాహరణ కూడా చూపుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ రోజు కానీ రేపు కానీ ఈ పంచాయతీ దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1-2 రోజుల్లోనే టికెట్ల మీద క్లారిటీ వస్తుందనేది బీజేపీ నేతలు చెప్తున్నారు.